హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివ్యూ. ఈరోజు మనం మాట్లాడుకుందాం కన్నప్ప టీజర్ రివ్యూ. అదే ట్రైలర్లు అండి. అదే ఇంకా మన రాజాసాబ్ టీజర్. అసలు ఈ రెండు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు ఈ రెండు ఒకేసారి చెప్పడం ఎందుకు? రోజు మార్చి రోజు రిలీజ్ అయ్యాయి, అది ఒకటేనా దీనికి ఉన్న పోలిక అనేది కాకుండా రెండోట్లో ప్రభాస్ ఉన్నాడు. ఇది కూడా కాకుండా అసలు ఏంటి వీటి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఒక క్లాస్లో ఫస్ట్ స్టూడెంట్ లాస్ట్ స్టూడెంట్ ఇద్దరు ఉంటారండి. ఇక్కడ టీచర్కి ఫస్ట్ వచ్చేవాడు ఏం చేసినా ముద్దుగా ఉంటుంది, లాస్ట్ వచ్చేవాడు ఏం చేసినా చిరాగ్గానే ఉంటుంది. అట్టాగా ఇండస్ట్రీ వచ్చిన కాడి నుండి జనాల్ని టార్చర్ పెడుతున్న ఒకే ఒక హీరో మన విష్ణుబాబు. ఆయన ఒక్కొక్కసారి మంచిగా చేద్దాం అనుకుంటే ఆయన చేస్తారు, కానీ అదృష్టం చేస్తూ ఆయనకు అదృష్టం లేదు, ఆయన్ని మనం చూసే అదృష్టం మనకి కలగలేదు. సో అందువల్ల ఆయన ఏం చేసినా మరి ఓవర్ యాక్షన్ చేసినట్టు, పిచ్చిచ్చేటట్టు, కామెడీ చేసేటట్టు, ట్రోల్ చేసేటట్టు ఉంటాయి. ఆ బ్లడ్లో అలా ఉన్నాయని అనుకుంటాం, ఉండొచ్చేమో. ఇంకా ప్రభాస్ గారు ఏ దేవుడి దేవాల ఆయన అయిపోయాడు, పెద్ద పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఏం చేసినా అందమే. ఒకవేళ సినిమా బాగోపోతే డైరెక్టర్ గారు సరిగ్గా చేయలేదు, హీరోయిన్ సరిగ్గా ఆడవలేదు అని ఏడిస్తే తప్ప ప్రభాస్ 100కి 100 కాదు 100కి 150 చేసాడని ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఆయన ఏం చేసినా సాటిస్ఫై అవుతాం. సో ఇలాంటి ఉన్నప్పుడు దీనికి పోటీ అని చెప్పట్లేదు, నేనేం దానికి దీనికి పోటీ చెప్పలేదు. ఇక్కడ టీచర్లు ఎవరంటే ఆడియన్స్ ప్రభాస్ నవలా రిసీవ్ చేసుకుంటారు, విష్ణు నవలా రిసీవ్ చేసుకుంటారు. కానీ ఏంటో ఫస్ట్ టైం అసలు ఆ విష్ణు ట్రైలర్ రిలీజ్ అయితే ఒక్క మాట అంటలేదు పాపం. ఆయన ఏదో మళ్ళీ స్ట్రైక్లు వేసేస్తాడు, పంట చేసేస్తాడు, ఇట్లాంటివి ఏం కాదు. నిజంగానే అది చూస్తే ఏట్రా మనోడేనా ఇది చేసింది. అసలు అది అది ఎలా ఉంటుందంటే, 10th క్లాస్ ఎగ్జాము ఓ డిగ్రీ కుర్రోడు వచ్చి రాసినంత అందంగా విష్ణు ఈ ఈ ట్రైలర్ చేసింది విష్ణు. అంటే అసలు ఈ సినిమా చేసింది విష్ణు, డబ్బులు పెట్టాడు. మనోడి టేస్ట్ ఇంత బాగుంటుందా అంటే, చాలా టైము మనకి ఎవరికన్నా ఒక హీరో మీద ఇష్టం కలగడానికి కానీ, ఫ్యాన్స్ అవడానికి కానీ ముఖ్యంగా వాళ్ళు ఏదో గొప్ప చేయడం కాదు, వాళ్ళు చేసింది మనకు నచ్చటం. అంటే మన టేస్ట్కి నియర్గా ఉంటాం. ఆ టేస్ట్కి నియర్గా ఉండి మన టేస్ట్కి వాళ్ళ టేస్ట్కి ఏదో తెలియని మ్యాజిక్ కనెక్ట్ అయినప్పుడే వాళ్ళకి మనం ఫ్యాన్స్ అవుతాం. అలాంటిదే మనోడికి ఎప్పటి నుంచి కనెక్ట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం మనోడి టేస్ట్ చాలా ఆడుగా ఉంటుంది. అది ఎంత విచిత్రమైన టేస్ట్ అంటే ఇంక చెప్పలేము దాని గురించి. అలాంటి అతను ఫస్ట్ టైము మళ్ళీ 30 మినిట్స్ డైరెక్షన్ చేశా అన్నాడు, స్టోరీ నేనే అనుకున్నాను అన్నాడు, సీన్లు నేనే అనుకున్నాను అన్నాడు, డైరెక్టర్ని పెద్ద అని చెప్తే తెచ్చాను అన్నాడు. ఇన్ని చేసిన ఆ టీజర్కి వచ్చిన మీకు గుర్తే ఉంటుంది, పిచ్చెక్కిపోయారు జనాలు ఆ అరుపుకి, శివయ్యకి. కానీ అసలు ఎంత బాగా చేసారు, ఎంత బాగుందో టీజర్. ఇప్పుడు ట్రైలర్ చాలా ముచ్చటేసింది. సో ఇంత డెవలప్ అవడం, ఇంత గుడ్ అంటే గుడ్, మామూలు గుడ్ కాదు, ఎంత గుడ్గా విష్ణుబాబు చేయటం చాలా గుడ్, వెరీ గుడ్. ఇంకా రాజాసాబ్ గురించి మాట్లాడదంటే, మొన్న ముగ్గురు హీరోయిన్లతో ఫోటో అప్పర్ షాట్ చూసి ఓకే మంచి కనబడుతున్నాయి, ఈ సినిమా మంచిగా ఉంటుంది అని అనుకున్నాం. ఇంకా ఇవాళ వచ్చింది, బా మామూలు లేదండి. లాస్ట్లో డైలాగ్ ఎదిరిపోయింది, ముసలోడు కొరికేసాడు అని చూడరా వైరు, ఎదిరిపోయింది అసలు ఆ డైలాగ్. ప్రభాస్ ఆ బుజ్జిగాడి స్టైల్, స్లాంగ్, ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాం బుజ్జిగాడి స్టైల్. మళ్ళీ ఇప్పుడు చూసాం, చాలా బాగుంది. నేను అంటే సంజయ్ దత్ గారిని చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. దత్ గారి ప్లేస్లో కూడా మా ప్రభాసే ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాను. మీరేమో కానీ నేను ఎక్స్పెక్ట్ చేశాను అందులో తాత కూడా ప్రభాసే, విలన్ కూడా ప్రభాసే ఉంటాడని. సంజయ్ దత్ ఏట్రైడ్ మరి ఆ గెటప్ ఏంటి, లాస్ట్లో చంద్రముఖి లాగా వచ్చి కామెడీ చేస్తాడా అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఎక్సలెంట్ ఉందండి గ్రాఫిక్ వర్క్స్, విఎఫ్ఎక్స్. దీనికోసం ఇన్ని రోజులాగే అంటే ఒక టీజర్లో వీళ్ళు ఉన్నంత వరకు ద బెస్ట్ చూపించారు వాళ్ళు. ఇంకెందుకంటే ఎక్కువ ఆశపడతాంలో మందే తప్పు. సినిమా ట్రైలర్ చూసినామంటే అనిపించేసింది ఇది 1000 కోట్లు ఫిక్స్, 1000 కోట్లు ఫిక్స్. ఇంకా ట్రైలర్ చూసి థియేటర్లోకి వెళ్ళి బొమ్మను చూసి ఇంకే స్థాయికి ఉంటుందో చెప్పలేం, కానీ తెలుగు వాళ్ళు మాత్రం స్మాష్ అయిపోతారు. సరదాగా మొన్న సంక్రాంతికి 300 ఇచ్చినట్టు దీనికి 350 400 ఇస్తారు. మిగతా డబ్బులు బయట నుంచి తెచ్చుకోవాలని మా సంబంధం లేదని ముందే చెప్పేసాం. ఇంకా ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ గుడ్ టీజర్ అండ్ ట్రైలర్. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ కన్నప్ప
ట్రైలర్ చూసే చాలా ఆనందం వేసింది. అసలు ఎటువంటి స్పాయిల్ చేయకుండా ఇంతమంది యాక్టర్లను పెట్టి ఒకటే భయం, ఈ మన విష్ణుబాబు ప్రభాస్ని తీసుకున్నాడు, అక్షయ్ కుమార్ తీసుకున్నాడు, మోహన్ లాల్ తీసుకున్నాడు, ఆయన శరత్ కుమార్ గారిని తీసుకున్నాడు. ఇంతమందిని తీసుకొని ఏం చేస్తాడు ఆయన? నాయిస్ని చేస్తాడా? ఇన్ని వెరైటీ వెరైటీ ఐటమ్స్ వేసి ఎన్ని చేసి పాడు చేసి పారేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాం. థ్యాంక్ గాడ్ అంతా బాగుంది, చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ మూవీ. రేపు 27వ తారీఖున వస్తుంది. ఓపెనింగ్ రోజు చూసి అద్భుతంగా ఎలా ఉందో ఏంటో చెప్తా. ఆ శివయ్య సాక్షిగా ఈ సినిమా బాగుండాలని నేను కోరుకుంటున్నా. మీరు కోరుకోవాలండి. అప్పుడే ఈ సినిమా హిట్ అయితే ఈసారి సింగిల్గా ఒక మూవీ వస్తుంది. ముఖ్యంగా ఇందులో లుక్స్ ఉన్నాయి. ప్రభాస్ గారి లుక్ ఓకే, వెళ్ళని కూడా ఏమీ కాదు. విష్ణు చాలా షార్ట్లు హీరోయిజం చూపించాలని క్వశ్చన్ మార్క్ షార్ట్స్, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పెట్టారు ఆయన. బా చాలా బాగా వచ్చింది. అంటే ఆ టైము, ఆ ప్లేస్మెంట్కి, ఆ ఫైట్కి ఆయనకి అక్కడ ఆశ్చర్యంతో ఉండాల్సిన లుక్లు ఇచ్చారు. ఆయన చాలా బాగా ఇచ్చారు. దాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. మీరు కూడా ఆశ్చర్యపోతారు రేపు సినిమా చూసి. 27వ తారీఖు. డోంట్ మిస్ కన్నప్ప. అండ్ థ్యాంక్స్ ఫర్ నాట్ స్పాయిలింగ్ ద ఫిలిం. విష్ణు గారు థ్యాంక్ యూ. ఏట్రా ఈడి ఇంత డబ్బా కూడా వేస్తున్నాడు కన్నప్ప సినిమాకి అనుకోకండి. నేను మోహన్ బాబు ఫ్యాను. సినిమా ఎట్ట ఉన్నా నేను గొప్పగానే చెప్తాను, కానీ నిజంగానే గొప్పగా ఉంది. అందుకే ఆ విషయాన్ని ఇంకో 2-3 సార్లు నొక్కి చెప్తున్నాను అంతే. ట్రైలర్ అదిరిపోయింది, మీకు తెలుసు, మీరు చూసారుగా. ఎవడన్నా ట్రోల్ చేసే దమ్ము వచ్చిందా? ఆ ట్రైలర్ని చేయలేకపోతున్నారు. ఎందుకంటే బాగుంది. బాగోపోతే ఈ పాడికి మీరు ఎన్ని శివాజీలను చూసేవాళ్ళు మీకే తెలుసు. ఎటువంటి ట్రోల్ లేకుండా అద్భుతంగా వచ్చింది. 27వ తారీఖు మరింత విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ, మోహన్ బాబు ఫ్యాన్స్ అసెంబుల్. ప్రభాస్ ఫ్యాన్స్